హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవని క్రియేటర్స్. తమ్మునీళ్ళు చూసుంటారు కదండి. ఈరోజు మనం బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ నార్మల్ నెక్, ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఈ బ్లౌజ్ చిన్న పాప బ్లౌజ్ అండి. తనకి ఆది బ్లౌజ్ లేదు, అంచేత బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. బోట్ నెక్ బ్లౌజ్ కోసం 1 మీటర్ క్లాత్ పడుతుందండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ చూద్దాము. సింక్ చేసుకున్నాం కాబట్టి అంచులు ఎగుడు దిగుడు ఉన్నాయండి. వీటిని ఈ విధంగా మార్క్ చేసుకుందాము. ఒక లైన్ గీసుకుందాము. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. బ్లౌజ్ పొడవు 13.5 అంగుళాలు ఉందండి. 13.5 అంగుళాలకి పైన కింద ఖర్చులు కలుపుకొని 14.5 ఇంచీలు పొడవు పెట్టాను. అదే 14.5 ఇంచీలు ఇటువైపును కూడా మార్క్ చేసుకుందాము. ఈ రెండింటిని కలుపుకుంటూ ఒక లైన్ గీసుకుందాము. ఇప్పుడు మనం ఛాతీ మార్క్ చేసుకుందామండి. అయితే ఛాతీ 28 ఉందండి. 28లో 4వ భాగం మార్క్ చేసుకోవాలి. కొంచెం లూజ్ పెట్టమని చెప్పారు, అందుకని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఒక 2 ఇంచీలు ఖర్చు కోసం మార్క్ చేశాను. అలాగే నడుము కూడానండి. నడుము 25 ఇంచెస్ ఉందండి. 25 ఇంచెస్లో 4వ భాగం 6.5 ఉంది వస్తుంది. 6.5లో కొంచెం లూజ్ పెట్టమని చెప్పారు కాబట్టి 6.30 వచ్చేలాగా మార్క్ చేస్తున్నానండి. 6.30కు మార్క్ చేశాను. 1 ఇంచి టెక్స్ల కోసం మార్క్ చేశాను. మరొక 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేశాను. ఇప్పుడు వీటిని కలుపుకుంటూ ఒక లైన్ గీసుకుందాము. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలండి. నార్మల్ బ్లౌజ్కి అయితే పెద్ద బ్లౌజ్కి అయితే 5.5, చిన్న బ్లౌజ్కి అయితే 5 అలా తీసుకుంటాము. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి బాడీ మెజర్మెంట్ ప్రకారం తీసుకోవాలి. పాపకు 14 షోల్డర్ ఉందండి. మనం హాఫ్ పెట్టుకోవాలి. అంటే 14లో సగం 7 మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 7 దగ్గర ఒక మార్క్ చేశాను. ఈ విధంగా 7 దగ్గర ఒక మార్క్ చేశాను. ఒక దగ్గర ఒక 7 ఉండేలాగా మళ్ళీ మరొక మార్క్ చేసుకొని ఉంచండి. ఒక 3 ఇంచెస్ నెక్ దగ్గర మార్క్ చేశాను. బోట్ నెక్ అంటే 3 ఇంచెస్ పెట్టుకుంటామండి. పెద్ద పిల్లలు హెల్తీగా ఉన్న వాళ్ళకైతే 3.5 పెట్టుకుంటాము. పాప చిన్న పాప కాబట్టి 3 ఇంచెస్ ఉండేలాగా పెట్టాను. కిందకి ఒక 1/2 ఇంచు భుజం వైపు డౌన్ చేసుకోవాలండి, లేకపోతే లాక్ వచ్చేసినట్లుగా అవుతుంది. అంచేత భుజం వైపుకి ఒక 1/2 ఇంచు కిందకి మార్క్ చేసుకొని ఒక లైన్ గీసుకుందాము. ఈ విధంగా కనిపిస్తుంది కదండి. ఒక 1/2 ఇంచు కిందకి డౌన్ చేశానండి. ఇప్పుడు నెక్ డౌను 3 ఇంచెస్కి నెక్ డౌన్ చేశాను. అదే 3 ఇంచెస్ ఇటువైపును కూడా మార్క్ చేసుకుందాము. ఈ మొత్తం కలుపుతూ ఒక లైన్ గీసుకుందాము. ఈ కర్వ్ స్కేల్ ఉంటే ఈజీగా బోట్ నెక్ గీసుకోవచ్చండి. అది లేకపోయినా ఇక్కడ 1.5 ఇక్కడ 1 మార్క్ చేసుకొని చిన్న కర్వ్ ఇచ్చామంటే బోట్ నెక్ వచ్చేస్తుందండి. స్కేల్ ఉంటే మీకు కొత్తగా కట్ చేసే వాళ్ళకి ఈజీగా కట్ చేయొచ్చు. లేదంటే పైన 1.5 కింద 1 మార్క్ చేసుకొని వాటిని చిన్న కర్వ్ ఇస్తే
బోట్ నెక్ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఇలా వస్తుంది. ఇప్పుడు డ్రాప్ని ఈ విధంగా పెట్టుకొని డ్రాప్ మార్క్ చేసుకుందాము. నడుము 4.5 4.5 ఇంచెస్ మార్క్ చేశాను. ఆ నడుము వరకు డ్రాప్ ఈ విధంగా మార్క్ చేసుకుందాము. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తానండి. ఇప్పుడు చంక డౌన్, షోల్డర్ ఎంత తీసుకున్నామో అంతే చంక డౌన్కి మార్క్ చేసుకుందాము. 7 ఇంచెస్ వచ్చేలాగా ఒక మార్క్ చేసుకొని వాటిని కలుపుకుందాము. ఈ విధంగా గీసిన తర్వాత ఈ కార్నర్ నుండి 1.5 ఇంచీల దగ్గర ఒక లైన్ గీసుకోవాలి. ఒక మార్క్ చేసుకున్నాను. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 పెట్టాను. అదే పెద్ద బ్లౌజ్ అయితే 1.5 పెడతాము. 1.5 దగ్గర ఒక మార్క్ చేశాను. ఇప్పుడు ఈ మార్క్ని కలుపుకుంటూ చిన్న కర్వ్ ఇస్తాను. ఈ విధంగా కలుపుకుందాము. మనకు చంక రౌండ్ 13.5 కావాలి. అంటే డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 6.5 వస్తే సరిపోతుంది. ఎక్కడైతే మనము 7.5 ఇంచుకి మార్క్ చేసామో అక్కడికి కరెక్ట్గా వచ్చిందండి, చూసారా? 6.5. అదేవిధంగా నడుము దగ్గర టెక్స్ మార్క్ చేసుకోవాలండి. నడుములో మొత్తం బ్లౌజ్లో మనకు 8వ భాగం దగ్గర మార్క్ చేసుకోవాలి. 8వ భాగం దగ్గర మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేశాను. 3 మీద ఒక గీత వస్తుందండి. 3 దగ్గర మార్క్ చేశాను. ఆ టెక్స్ మార్క్ చేసిన దగ్గర నుంచి నడుము వైపుకు ఒక 1/2 ఇంచ్ వరకు పైకి మార్క్ చేసుకొని లైన్ కలిపాను. చిన్న బిట్ తీసేసేయాలండి, లేదంటే ఫిట్టింగ్ కరెక్ట్గా రాదు. ఇప్పుడు మార్క్ చేసుకున్న ఈ రెండింటిని ఈ విధంగా ఒక లైన్ గీసుకుందాము. ఇది ఖర్చు అని మీకు గుర్తుండడం కోసం ఈ మార్క్ గీసానండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఓపెన్స్ని మన వైపు వేసుకొని ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ని సమానంగా వేసుకుని ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకుందాము. ఈ విధంగా మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి చిన్న పాప కాబట్టి ఒక 11 వచ్చే వరకు షేప్ మార్క్ చేసుకుందాము.
ఇటువైపున ఒక త్రీ మార్క్ చేశాను. మార్కింగ్ దగ్గర నుంచి 1.5, అటువైపున 1.5, ఇటువైపున 1.5 మార్క్ చేసి డాట్ కోసం మార్క్ కలుపుకుందాము. ఈ విధంగా చిన్న షేప్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ మనం ఇచ్చే షేప్ వల్లనే కప్పు వస్తుంది. ఇప్పుడు చంక డౌన్ దింపుకోవాలి. మామూలు బ్లౌజ్ కంటే ఈ బ్లౌజ్కి కొంచెం ఎక్కువ లోతు తీసుకోవాల్సి ఉంటుంది. హాఫ్ భాగానికి ఒక మార్క్ చేసుకుందాము. ఇక్కడ నుంచి 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకొని లోతు కలుపుకుందాము. ఈ విధంగా సర్కిల్ కర్వ్ వచ్చేలాగా మంచిగా నీట్గా ఈ విధంగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ చంక డౌన్ గీసిన తర్వాత ఈ భాగానికి మధ్య భాగానికి ఒక మార్క్ చేసుకొని డాట్ దగ్గరికి ఈ లైన్ కలిపేసేయాలండి. ఈ విధంగా చిన్న షేప్ ఇచ్చుకుంటూ ఇలా గీయాలి. చిన్న ముక్క ఇక్కడ చిన్న డాట్ ఒక 1/2 ఇంచి తీసేసేలాగా మనం మార్క్ చేసుకుంటామండి. కటింగ్ చేస్తే మీకు అర్థమయ్యేది. ఇక్కడ ఛాతీ కటింగ్లో కొంచెం పోతుంది కాబట్టి ఛాతీ తగ్గుతుందండి. దానికోసం పెద్ద బ్లౌజ్కి అయితే ఒక 1 ఇంచి, కింద కూడా డాట్ దగ్గర కొంత క్లాత్ పోతుంది, లాగేసినట్లుగా వస్తుందన్నమాట. అందుకోసం 1.5 ఇంచి మార్క్ చేసుకుంటాము. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి కింద ఒక ఇంచు మాత్రమే మార్క్ చేశాను, పైన ఒక 1/2 ఇంచ్ మాత్రమే మార్క్ చేశాను. మామూలుగా అయితే పైన భుజం దగ్గర 1 ఇంచ్, చంక దగ్గర 1 ఇంచ్ తీసుకుంటాము, నడుము దగ్గర 1.5 ఇంచ్ తీసుకొని కొంచెం ఎక్కువ మనం ఫ్రంట్ పార్ట్కి క్లాత్ కలుపుకోవాలండి. లేదంటే హుక్స్ పట్టి దగ్గర లాగినట్లుగా వస్తుంది. అలాగే ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుందాము. ఒక 5.5 సరిపోతుందండి. చిన్న పాప కాబట్టి 5.5 పెడుతున్నాను. పెద్దవాళ్ళకైతే 6.5 కూడా పెట్టుకుంటాము. చిన్న పాప కాబట్టి 5.5 పెట్టాను. నెక్ కర్వ్ షేప్ ఇచ్చుకుందాము ఈ విధంగా. అలాగే ఇక్కడ కూడా చిన్న కర్వ్ తీసుకోవాలి. అప్పుడే మనకు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి పట్టీ వేసుకున్నప్పుడు. ఈ విధంగా ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా దీన్ని కట్ చేయడం లేదండి. మామూలుగా అయితే ఈ పీస్ వేరువేరుగా కట్ చేస్తాము. నేను ఒరిజినల్కి అటాచ్ చేసిన తర్వాత మీకు కటింగ్ చూపిస్తానండి. ఇప్పుడే కట్ చేస్తే స్టిచ్చింగ్లో కొత్తగా కుట్టే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసం స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇప్పుడు ఉన్నదాన్ని ఈ విధంగా కట్ చేసుకుందాము. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత మామూలుగా అయితే ఇక్కడ చిన్న పీస్ తీసేస్తామండి. ఆ పీస్ని మనం ఒరిజినల్కి కలిపిన తర్వాత అప్పుడు కట్ చేద్దాము. ఇటువైపుని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే మార్కింగ్ అడుగు వైపున పడేలాగా కూడా మార్క్ చేసుకోవాలి. ఇటువైపున పడేలాగా ఇదే మార్కింగ్ని షేప్ మార్కున మార్చుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందామండి.
ఆల్రెడీ మనం డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, దాన్ని మరలా మరొక ఫోల్డింగ్ చేయాలి. మొత్తం 4 పొరల మీద ఉంది. ఇప్పుడు ఇదిగో ఈ విధంగా 4 పొరల మీద వేసుకున్నాము. అంచులు సమానంగా ఒక లైన్ గీసుకొని పొడవు మార్క్ చేసుకుందామండి. వీళ్ళు ఫుల్ హ్యాండ్స్ చిన్న బుట్ట పెట్టమని చెప్పారు. హ్యాండ్ పొడవు 10 ఇంచీలు, 10 ఇంచెస్ హ్యాండ్ పొడవు. హ్యాండ్ డౌను ఇటువైపును కూడా 10 ఇంచెస్ పెట్టి మార్క్ చేసుకోండి. హ్యాండ్ డౌను చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 3 ఇంచీలు హ్యాండ్ డౌన్ చేస్తాము. పెద్ద బ్లౌజ్ అయితే 3.5 ఇంచుల వరకు హ్యాండ్ డౌన్ చేస్తాము. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 3 ఇంచీలు చేశాను. అదే 3 ఇంచీలు ఇటువైపు కూడా మార్క్ చేసుకొని ఒక లైన్ గీసుకుందాము. ఈ విధంగా మనకు ఆర్మోల్ ఇందాక మనం కౌంట్ చూసుకున్నాం కదండి. హ్యాండ్ కట్ చేసినప్పుడు, అది చంక కట్ చేసినప్పుడు చూసాం కదా, 6.5 ఇంచీలు మనం మార్క్ చేసాము. అదే 6.5 ఇంచీలు ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకుందాము. ఎక్కడ 6.5 ఇంచీలు వస్తుందో అక్కడికి టేప్ పెట్టేసి అక్కడ ఒక మార్క్ చేశాను. 1.5 ఇంచీల దగ్గర వరకు మార్క్ చేసుకుని భుజం మీద 1.5 ఇంచీల వద్ద ఒక మార్క్ చేసుకుని అక్కడి నుంచి చిన్న షేప్ ఇచ్చుకుందాము. చిన్న కర్వ్ ఈ విధంగా. ఈ విధంగా చిన్న కర్వ్ ఇచ్చుకుని బుట్ట హ్యాండ్ పెట్టమని చెప్పారు కదండి, దానికోసం ఒక 3 ఇంచులు పైకి మార్క్ చేశాను. అక్కడి నుంచి కలుపుకుంటూ ఇక్కడ ఈ విధంగా కలుపుకోవాలి. మనం పెట్టిన ఎక్స్ట్రా బుట్ట వస్తుందండి, ఇది పొడవు కింద ఉంటుంది. అలాగే హ్యాండ్ లూజు 4.5 పెడుతున్నాను. 2 ఇంచీలు ఖర్చు కోసం ఈ మార్క్ చేసుకున్న విధంగా లైన్స్ గీసుకుందాము. నీట్గా కట్ చేసుకుందాము. భుజం మీద ఒకటి చిన్న టెక్స్ ఇవ్వండి, మిడిల్ అని గుర్తు కోసం. మామూలుగా అయితే ఇప్పుడు మనం డౌన్ తీస్తామండి. ఇక్కడ డౌన్ తీయకపోతే తిత్తులాగా వస్తుంది, కానీ ఇప్పుడు తీయట్లేదండి. స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఒరిజినల్కి అటాచ్ చేసుకున్న తర్వాత. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి అంచు ఉన్న ముక్కలు. వీటిని మనం ఫ్రంట్ సైడ్ డాట్ మనము షేప్ పట్టి వేయం కాబట్టి ఫ్రంట్ సైడ్ వేయడానికి ఈ విధంగా అంచు ఉన్న వాటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ వీటిని పెట్టుకొని ఇప్పుడు ఒరిజినల్స్ కట్ చేద్దామండి. ఒరిజినల్ మీద పెట్టుకొని కట్ చేద్దాము. ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుందామండి. ఈ విధంగా వేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేయండి. లేదంటే కుట్టేటప్పుడే కొంచెం ఏదైనా పక్కకు పోయింది అంటే ఇబ్బంది అవుతుంది, అందుకోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకుందాము. డిజైన్ చూసుకొని వేసుకోండి. మామూలుగా అయితే
ఇక్కడ నెక్ తీయనండి. ఒరిజినల్ అటాచ్ చేసిన తర్వాత మనం నెక్ వేయబోయే ముందు తీస్తే సాగిపోకుండా ఉంటుంది, లేదంటే ఈజీగా సాగిపోయి వంకర వచ్చేస్తుందండి. నెక్ సాగిపోయిందంటే షేప్ కరెక్ట్గా రాదు, షేప్ అవుట్ అవుతుంది. అందుకని ఇప్పుడే నెక్ తీయొద్దు. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఈ విధంగా మొత్తం నీట్గా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందాము. ఇది నెమలి ఉందండి, క్లాత్ కూడా సరిపడా ఉండింది కాబట్టి నెమలి కరెక్ట్గా వచ్చేలాగా షేప్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా వేసుకొని కట్ చేసుకుందాము. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఇదండి బోట్ నెక్ కటింగు. స్టిచ్చింగు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.